రాడవి ఏంటి, ఖుష్బు గారు టీమ్ లీడర్స్ అందరినీ సంక్రాంతి కోసం ఇంటికి భోజనాలకి పిలిచారు. చాలా స్పెషల్ అనుకుంటా. మరి ఆ భోజనాల్లో ఏం జరిగిందో చూద్దామా? లెట్స్ వెల్కమ్ రింగు రియాజ్ అండ్ టీ. లెట్స్ వెల్కమ్ దెం. ఏంటి రియాజ్ అది? మీరే మేడం. సారీ అక్కడ సారు సారు. ఓకే ఓకే. పాపకి సిగ్గు మొగలేస్తుంది. హాయ్ సార్. హాయ్ రేష్మి. హలో. ఈయన ఎవరు అనుకున్నావు? నువ్వే చెప్తే బాగుంటుంది, నేను చెప్తే. ఈయన అంత సీన్ ఏమీ లేదు. హస్బెండ్ పేరు చెప్పకూడదా నోటి నుంచి? ఈయన చెప్పమ్మా. ఏ ఓ సుందర్ నాకు సిగ్గేస్తుంది, ఓ సుందర్ నాకు సిగ్గేస్తుంది. సరే గాని మీరు 2 రోజుల నుంచి కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళారు? రజనీతో బయటికి వెళ్ళాలే. రజనీ, ఓ మై గాడ్, నా జీవితం నాశనం అయిపోయింది. ఛీ, నేను బ్రతికి వేస్ట్. చెన్నై నుంచి వచ్చా, వేస్ట్ వేస్ట్ వేస్ట్. రజనీ అంటే మన హీరో రజనీకాంత్ గారు. ఓకే. రజనీకాంత్ కమల్ హాసన్ గారితో సినిమా తీస్తున్నాడు కదా, ఆ స్టోరీ చెప్పడానికి ఇంటికి వెళ్ళాను. సారీ సారీ అండి, ఏమనుకోవద్దు, కొంచెం తొందరపడ్డా. కాదమ్మా, ఇద్దరు సూపర్ స్టార్ తో సినిమా తీస్తున్నాను కదా, నీకేమనిపిస్తుంది? వాళ్ళు వెండి తెరకి సూపర్ స్టార్స్ అండి, కానీ ఈ గుండె తెరకి సూపర్ స్టార్ మీరే. సరే గాని చెప్పండి. ఏమండి, బయట మీ గురించి నెగిటివ్ గా మాట్లాడతారు కదా, ఎప్పుడు మీరు విని బాధపడలేదా? చూడమ్మా ఖుష్బు, ఈ ప్రపంచం మొత్తం నన్ను వెలేసినా సరే నువ్వు నా వేలు పట్టుకుంటే చాలు, ఈ ప్రపంచాన్ని వేలేస్తా. ఈరోజు సంక్రాంతి పండగ కదా, ఈరోజు నాకు స్పెషల్ ఏంటి? ఈ రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీకు పరిచయం చేయబోతున్నా నేను. నీ ఫ్యామిలీ అందరూ నాకు తెలుసు కదా, ఇప్పుడు వాళ్ళు కలుస్తూ ఉంటాను కదా. వాళ్ళు కాదండి, నాకు దేవుడిచ్చిన ఫ్యామిలీ. మన జబర్దస్త్ ఫ్యామిలీయా? వాళ్ళని సంక్రాంతి పండగకి భోజనాలు పిలిచాను, వాళ్ళు వస్తారు, మరి అరేంజ్మెంట్ చేసుకుందాం పదండి. ఆపండ్రా మీరు అందరూ, ముందు కుస్మి గారిని పిలుద్దాం. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? పండుగ అయితే చాలండి, చందాకి వచ్చేస్తారు ఇంట్లోకి. ఏవండి, వాళ్ళు చందాలు కాదు, నా బంధాలు, నా బంధాలు. జబర్దస్త్ ఫ్యామిలీయా? అవును. సారీ సారీ రాంప్రసాద్, ఏమనుకోవద్దా? ఏమనుకోవద్దు, కొంచెం మా ఆయనకి కామెడీ ఎక్కువ. మీరు చేయరు కదా, అందుకే ఆయన చేస్తా ఉంటాడు. కొనోడాడి కొనోడా, అమ్మా నేను అరేంజ్మెంట్స్ అన్ని చేసాను కదా, భోజనాలు పెట్టి. అమ్మా వడ్డించమంటారా? నా పిల్లలకి నా చేత్తో నేనే వడ్డిస్తా. తీసుకో నోకరాజు. బా ఎండిపోయిన ఇడ్లీలు. తినండి అందరూ, నాకు చాలా హ్యాపీగా ఉంది. సిగ్గు లేకుండా ఎలా తింటున్నారు చూడండి రా. సిగ్గుండాలి కొంచెం అన్న. మిమ్మల్ని ఎందుకంటారు భాస్కర్? మిమ్మల్ని కాదు భాస్కర్, మీరు తినండి రా, మీరు నా పిల్లలు రా. హ్యాపీ. 5 ఏళ్ళు ఎలా పోతున్నారా నోట్లోకి ఎదవా, నోట్లోకి ఎదవా. నీ స్కిట్ లో ఉన్నంత స్పైసీ మా దగ్గర ఉండదు రాంప్రసాద్. మొన్న తమ్ముడు అని చెప్పి ఒక స్కిట్ చేసావు, దానిలో స్పైసీనే లేదు కదా కదా. అని తినండి. పందిలా ఎలా తింటున్నాడు చూడోడు, పందిలా ఎలా తింటున్నాడు చూడోడు. మీరు అటు మాట్లాడితే నాకు తినబుద్ధి అవుతలే, నేను బాగున్నాను. ఎక్కడికి భాస్కర్ ఇలారా? నరేష్ ఎక్కడ కనిపించలేదు. అంటే మేడం మీరు ఓన్లీ టీమ్ లీడర్ మాత్రమే రమ్మన్నారని అందువల్ల. టీమ్ లో కంటెస్టెంట్లు బాగా చేసినప్పుడు టీమ్ లీడర్ తో సమానం భాస్కర్. నువ్వు బస్సువే కానీ నడిపే డ్రైవర్ వాడు.
నీకు టీమ్ లో 5 మా నరేష్ లేకపోతే నువ్వేం చేస్తావు అసలు? ఏం చేస్తారు అసలు? పిల్లాన్ని చంపేస్తారా? హరిరా పిల్లలు, మీరందరికి మైండ్ డిస్టర్బ్ చేశాను కదా, మీ అందరికి టీవీ పెడతాను చూడండి. అమ్మా తినేటప్పుడు అలాంటి స్కిట్లు పెట్టకండి అమ్మా, ముద్ద దిగట్లేదమ్మా నాకు. అది నీ స్కిట్టేరా ఎదవా, నీ స్కిట్ నువ్వు చూసే నీకు ముద్ద దిగకపోతే ఆడియన్స్ కి ఏం దిగుతుందిరా? అదే అమ్మ, కరెక్టే. తోలు తీస్తా, జాగ్రత్తగా ఉండండి మీరందరూ. అమ్మో నెక్స్ట్ నా వంతు అయినట్టుంది మేడం. నాకు లండన్ కి ఫ్లైట్ టైం అయింది, వెళ్ళేసి వస్తాను మేడం. కార్తీక్ నువ్వు చాలా గ్రేట్ అయ్యా. థ్యాంక్ యూ మేడం. లండన్ నుంచి హైదరాబాద్ వచ్చేదానికి ఎంత టైం పడుతుంది? 18 గంటలు మేడం. గంటకు పంచి రాసిన స్కిట్ అయిపోద్ది కదా. అయిపోతుంది కదా. ఎందుకు రాయట్లేదురా? ఇంక నుంచి స్కిట్లు బాగా సరిగా చేయి, లేదంటే నీ ఇష్టం చెప్తున్నా. హలో ఎవరు ఉన్నారా? సుందర్ సార్ నన్ను మమ్మీ కొడుతున్నారు సార్, కొట్టకని చెప్పండి సార్. 2 దెబ్బలకు చచ్చిపోతా సార్ నా బాడీ. సుందర్ సార్ దయచేసి నా వయసుని దిష్టిలో పెట్టుకొని అమ్మ నన్ను కొట్టదని చెప్పండి సార్. ఇష్యూ ఎందుకబ్బా ఇంత ఇష్యూ? అప్పారావు గారు, మీరు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మిమ్మల్ని కొట్టలేకపోతున్నా, లేదంటే అప్పి నిన్ను పిప్పే. మీరు ఎంత మంది ఇది చేస్తా ఉన్నా కూడా తన పని తను చేసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు చూడు, వీడు గ్రేట్ రా. కామెడీ అంటే వీడి దగ్గరే నేర్చుకోవాలి. మీరు సీనియర్లు అవ్వచ్చు, ఎంత సీనియర్ అయినా అణిగి మణిగి ఉండాలంటారు చూడు, అది వీడి దగ్గరే చూసి నేర్చుకోవాలా. ఇంతకీ ఎవరు? రింగు రియాజు. ఎస్, కామెడీకి రాజు రింగు రియాజు. వాడిని చూసి నేర్చుకో. భాస్కర్ వాడిని చూసి నేర్చుకో. మమ్మల్ని నీకు కొట్టినావు, శాంపుల్ బయలుదేరి కొట్టినావు, ఖుష్బు మేడం ఫోటో పెట్టుకున్నావు కాబట్టి నేను చూడటానికి గుమ్మున్నావు. ఏంటి ఖుష్బు గారు, మరి ఇంత వైలెంట్ గా తయారయ్యారు మీరు? నన్ను ఇంతవరకు అంత వైలెంట్ గా చూసారా రియాజు? నేను అట్లీస్ట్ రొమాంటిక్ గా 2 మాటలు మాట్లాడతాను. మా ఆయన అస్సలు లేదండి, ఆయనకి రొమాంటిక్ అంటే ఆ స్పెల్లింగ్ ఏంటంటే అది కూడా తెలియదు. ఓవరాల్ ద థాట్ వాజ్ వెరీ క్యూట్ అండ్ మీ అందరూ పర్ఫార్మెన్స్ బాగుంది మీ అందరు. కృష్ణమోహన్ గారు థాట్ బాగుంది, చాలా బాగుంది. మిగిలినంతా కొంచెం రిహార్సల్స్ ఉండి ఉంటే బాగుండి అనిపించింది.